హాయ్ అండి. ఈరోజు అయితే ఇంట్లో టిఫిన్ ఏం లేదంటే రాత్రి కొంచెం రైస్ మిగిలిందంటే నేను అదే బ్రేక్ఫాస్ట్కి పులిహోర అయితే చేయమన్నానండి. మా ఆవిడ పులిహోర అయితే చేసిందండి. అంటే రైస్ బాగుంది కదా, పాడు చేసుకుంటాం ఎందుకని చెప్పి మిగిలిన అన్నం ఉంటే కొంచెం పులిహోర అయితే చేసాం. అది ఎలాగొచ్చింది ఏంటి అనేది మీకు టేస్ట్ చూపిస్తాను చెప్పడానికి చూద్దరు కానీ. అసండి చెప్పు ఇది రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పులిహోర అండి. 3 నిమ్మకాయలు ఉన్నాయి. రాత్రి అన్నం ఉందని, రాత్రి అన్నం మిగిలిందని పులిహోర అయితే చేస్తున్నామండి. 3 నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయ పులిహోర అయితే ఇంట్లో సింపుల్గా చేసుకుందామని బ్రేక్ఫాస్ట్కి 3 నిమ్మకాయలతో రసం పిండుదాం. పులిహోర అన్నం వండేసేసండి, లేకపోతే రాత్రి అన్నం ఉందా? పులిహోరకి మిగిలింది ఇదిగోండి. రాత్రి కొంచెం అన్నం ఉందంటే టిఫిన్ లేదని చెప్పి పులిహోర అయితే చేసేస్తున్నామండి. అన్నం మిగిలిందని, అంటే అన్నం మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, పులిహోర చేసేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నామండి. పులిహోరకి సంబంధించినవి ఇదిగోండి: ఎండుమిరకాయలు, సాయిపప్పు, పచ్చెనపప్పు, ఏడుశనగుళ్ళు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఆవాలండి. 3 నిమ్మకాయలు ఉంటే అవి కూడా కట్ చేసాను, నిమ్మకాయ పులిహోర చేద్దామని. ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోరేనండి. ఇది ఎలా చేస్తామని చూపిస్తాం ఫ్రెండ్స్. నూనె ఎక్కువ ఉండాలి, చాలు. అన్నం చదవకుంటున్నా సిద్ధవా చేస్తే చూపించండి, పర్లేదు, ఏమవుతుంది. అంటే గడ్డలు లేకుండా మంచి బియ్యం కదండి, అంతే. బియ్యం కట్టొచ్చి ఎంత 1550. అవి మ్యాక్సిమం సరిపోద్ది మన పిల్లలందరికీ. పులిహోర గడ్డలాగా ఉంటుంది. అన్నం అయితే బాగుందని చెప్పి పడేతం ఎందుకని చెప్పి పులిహోర అయితే చేసేస్తున్నామండి, మంచి బియ్యం కదని. సాల్ట్ ప్యాక్ కొత్తది తిప్పగా కొంచెం మాడిపోతుంది. చేసండి, సరిపోదు, సాల్ట్ సరిపోదు రైస్లో కదా. పెట్టు. ఒకసారి నిమ్మకాయలు పిండుకునేది ఉండొచ్చండి, మన డిమార్ట్లో అమ్ముతారు. తెద్దాంలే, అలా చేతులు పెట్టకుండా నిమ్మకాయ దాంట్లో పెట్టేసి నొప్పితే రసం అంతా వచ్చేది. గింజలు తీసి గింజలు తీసి నిమ్మకాయ వచ్చి 3 రూపాయలకు పెంచండి చిన్న కాయల. మా రేట్లు ఎక్కువ ఉన్నాయి నిమ్మకాయలు, మరి అంత రేట్ ఏంటో తెలుసు. ముందు వేసుకోవాలి. ఇంకా వేస్తారమ్మా, ఇంకో అది సరిపోతా.
డబ్బా దూరం పెట్టారు. పచ్చిమిరపకాయలు కూడా బాగా అయింది కదా, కలిపేస్తాం కదా. చూడు సరిపోయిందేమో. పులిహోర చూడు బలి వచ్చింది. తాలింపులు అన్నీ చక్కగా కరెక్ట్గా సరిపోయినాయి. బాగున్నాయి. అన్నం ఇప్పుడు ఆడుతుంది. ఇప్పుడు 2 వచ్చేలాగా ఉంది. రాత్రి చూడాలి చూడు కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు నిమ్మకాయ బాగున్నాయి. తాలింపులు కూడా బాగా వేయండి, కరకలాడుతున్నాయి. బాగుంది. ఓకే. సూపర్ వచ్చిందండి పులిహోర. మనకి నిమ్మకాయ పులిహోర అండి ఇది. అంటే ఎంత లేదు, ఒక అన్నం ఒక మిగిలిందని చెప్పి నిమ్మకాయ పులిహోర చేయమనండి మా ఆవిడని, చేసిందండి. చాలా బాగా వచ్చిందండి. దీంట్లో ఉప్పు కానీ నిమ్మకాయ పులుపు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. పచ్చిమిరకాయలు కూడా ఎలా ఉన్నాయని టేస్ట్ చేసి చెప్తాను. ఈ పచ్చిమిరకాయలు అసలు మనకి పులిహోరలో ఉన్న పచ్చిమిరకాయలు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్గా. అవి అయితే రైస్ తోటి తినాలి, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. పులిహోర అయితే సూపర్ ఉందండి. ఎరకొడేసింది చక్కగా. మనం ఈ మిరపకాయలు కూడా చక్కగా పులిహోరతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి పులిహోర చేసుకున్నప్పుడు ఇలాగ పచ్చిమిరకాయలు పులిహోర అన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బాయ్ చెప్పు. ఓకేనండి. మధ్యాహ్నం లంచ్ అయితే మనం ఏం ప్రిపేర్ చేసుకున్నాం అది కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మేము లోపు పులిహోర తింటాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. మంచిగా తెలియదు కదా. డ్యామేజ్ ఏం లేదు కదన్నా. ఏమన్నా రిటర్న్ పెట్టేసుకోవచ్చు. మేము వచ్చి అదే అదే తీసుకోవచ్చు. తీసి బాక్స్ తీసుకోండి. ఏమైనా డ్యామేజ్ ఉన్నా 7 రోజులు ఐటమ్ 2 దీంట్లో దాంట్లో 7 రోజుల్లో మీరు ఇప్పుడు పెట్టేసి ఓకేనా. పెట్టి నేను ఫోటో తీయొచ్చా? తీసుకోవద్దు మరి. తేజ్ అయితే పార్సల్ ఎట్టుకుని వెళ్తున్నాడండి. వ్యాన్ రోడ్డు మీదకి వచ్చిందంటే వచ్చాము మేము. సూట్ కేసులు అయితే ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టుకున్న వాటికి తెచ్చుకుంటా కానీ రోడ్డు మీదకి వచ్చాము. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. వచ్చిన వ్యాన్ అయితే ఇదే మాకు పార్సల్ వచ్చిన వ్యాను. ఇదిగోండి ఈరోజు అయితే పార్సల్ అయితే ఒకటి వచ్చిందండి. పార్సల్లో ఏమున్నది ఏంటనేది ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసి సూత్రుగానే చండి సార్ అది వచ్చి ఓపెన్ చేయి. అది ఎలా ఉంది దాంట్లో ఏమో చూద్దాం. మొన్న ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టామండి. ఫ్రెండ్స్ సూట్ కేసు అయితే వచ్చింది. సరే తిరగేసి వచ్చిందా? ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్
సూట్ కేసు అయితే వచ్చిందండి. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. పైన పైన పెట్టి మంచిది. ఎటున్నా జిప్పులు అవి ఒకసారి ఉంది చూద్దాం నిలబెట్టి. బాగుంది సూట్ కేసే. ఇదైతే మొన్న ఆర్డర్ పెట్టామండి ఫ్లిప్కార్ట్లో. దాని ప్రైస్ ఎంతో కూడా మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి 2 వచ్చినాయండి, 2 సూట్ కేసులు ఇవి. అది కూడా ఓపెన్ చేసండి. రాకపోతే ఇది బాగుంది, 2 బాగున్నాయి. ఒకసారి ఉండి పెద్దది ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. అరే సార్ దాని జిప్పులు తీరా తేజ రాగరా ఆగి ఒకసారి. ఇదండి లోపల ఇస్త్రీ బట్టలు ఏమైనా పెట్టుకుంటాకైతే ఇచ్చారు. వాటర్ ప్రూఫ్ అండి ఇది. అదేంటిది తేజ బెల్ట్లా. ఇదండి ఫ్రెండ్స్, బట్టలు అటు ఇటు కదిలిపోకుండా బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి. బాగుంది. జిప్ టైపు, పైగా ఇలా చూపించి ఇలా తిరిగేది. ఇదిగోండి దీనికి లాక్ టైప్ కూడా ఇచ్చారు. దీనికి లాక్ టైప్ కూడా ఉంది. బాగుందండి. కింద అయితే వీల్స్ వచ్చినాయి, 4 వీల్స్ వచ్చినాయి దీనికి ఒక సూట్ కేసుకి. ఇది కంపెనీ అండ్ చూడు తేజ, ఇవన్నీ కంపెనీ సఫారీ అంట. ఇదిగోండి కంపెనీ సఫారీ అంట. దీనికైతే హ్యాండిల్ కూడా ఇచ్చారు, అదే మన లాక్కుంటాకే. ఇదిగోండి ఇచ్చారు. కింద పెట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చిన్నదానికి కూడా ఏమొచ్చింది చూద్దాం. ఇదిగోండి ఇదైతే చిన్నదే సూట్ కేసు. తీరా ఈ 2 కూడా అదే కంపెనీ అండి, సేమ్ కంపెనీ సఫారీ. ఇదిగోండి సేమ్ ఇది కూడా అంతేనండి. సేమ్ లోపల జిప్ ఇచ్చాడు, బయట ఒకటి ఇచ్చాడు. అలా ఆకర్షి జిప్పులు పోతాయి. సైడ్ బట్టలు ఇచ్చారు చూడు, అలా కాదు బట్టలు ఇచ్చారు. అడగకుండా లాగితే ఇరిగిపోతాయి. నీకు అది తెలియని ఏంటంటే ఒకటి నొక్కి ఇరిగిపోతాయి. అది రే తీయొచ్చు కదా. తీస్తున్నారు కదా. అది సైడ్కి ఎలా వచ్చింది అది లాక్. లాక్ చెప్పు. ఓకే సైడ్ నుంచి తీయాలి. ఇది కూడా బాగుందండి. వీటి ప్రైజ్ వచ్చి 3600 అయిందండి, రెండిట్లు కలిపి. అంటే అమెజానా ఫ్లిప్కార్ట్, ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశారండి పిల్లలు. అంటే రేట్ అయితే రీజనబుల్గా ఉంది, డిస్కౌంట్లు అవి ఉన్నాయని చెప్పి పెట్టారు. అంటే మేము ఎక్కడికైనా ఊరు వెళ్తాకే బట్టలు ఈ బ్యాగుల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి సూట్ కేసులు అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇవైతే బాగున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదిగోండి హ్యాండిల్ కూడా ఇదిగో అది ఇచ్చారు. అలా లాక్కెళ్తున్నారు, అలా లాక్కెళ్ళొచ్చండి. మనకి ఏ హైట్ కావాలితే ఆ హైట్ లాక్కోవచ్చు. అది బాగుందండి. జాగి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో అయితే నెక్స్ట్ అండి మధ్యాహ్నం లంచ్ అయితే ఇంటర్నే ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో పెడదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతేనా ఇంకా ఎక్స్ట్రా వస్తుందా? దీనికి ఒక స్టెప్ ఇచ్చాడా? పెద్దది కదా సూట్ కేసు అని చెప్పి ఒకటి ఇచ్చేసాడు. ఓకే బాగుంది. అంటే మరి వీడియోలో చూస్తే ఏదైనా వచ్చేసండి పెద్దగానే ఉంటుంది.